కాలం చెల్లిన చట్టాలు రద్దు చేస్తామని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ఇందుకు చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఓ కమిటీ వేసి అనవసర చట్టాలను తొలగిస్తోందని, దీనికి ఆంధ్రప్రదేశ్ మోడల్గా ఉండాలన్నారు. అధికారులు సాంకేతికతను విరివిగా ఉపయోగించాలన్న చంద్రబాబు అప్పుడే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. మహిళా భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసిన చంద్రబాబు రాష్ట్రంలో 16 ఏళ్లలోపు బాలబాలికలు సామాజిక మాధ్యమాలు వినియోగించకుండా నియంత్రించేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని వెల్లడించారు. అమరావతి సచివాలయంలో దాదాపు 7:30 గంటల పాటు మంత్రులు, కార్యదర్శులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. 19 నెలలుగా అద్భుతంగా పనిచేస్తున్నామన్న సీఎం సూపర్ 6 హామీల అమలు సహా సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. ప్రతి నెలలో 2 సార్లు కేబినెట్ సమావేశాలు, ప్రతి 3 నెలలకోసారి కలెక్టర్ల సదస్సు విధిగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఎస్ఐపిబి, ఎస్ఐపిసి నిర్వహించి పెట్టుబడుల ప్రతిపాదనల్ని ఆమోదిస్తున్నామన్న చంద్రబాబు జిల్లాల్లోనూ ఇన్ఛార్జ్ మంత్రులు, కలెక్టర్లు, కింది స్థాయి సిబ్బంది వరకు ఇదే బృందస్ఫూర్తితో పనిచేయాలని సీఎం కర్తవ్యాన్ని గుర్తు చేశారు. అదే సమయంలో కాలం చెల్లిన చట్టాలు, నిబంధనలపై సమీక్షించి రద్దు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ మూవింగ్ ఫస్ట్ టైం. అర్లియర్ మనం వెనకనబడేవాం. ఇప్పుడు అన్ని కూడా హర్డిల్స్ అన్ని క్లియర్ చేయాలి. ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, ఎక్కడైనా సరే మీకు ఒకసారి అడిగితే విత్ ఇన్ డేస్ యూ హావ్ టు రెస్పాండ్. మీరు ఏజీ గానీ మీరు అభిప్రాయాలన్నీ కూడా తీసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో టచ్ లో ఉండి బెస్ట్ వే మోడల్ కింద ఉండాలి మనం చేసేది, మీరు వర్కౌట్ చేసుకోండి. ఈ సెషన్ లో ఫస్ట్ దీంట్లోనే 3-4 days లో బిల్ హ్యాస్ టు కమ్. నెక్స్ట్ కేబినెట్ కి రావాలి. సిఎస్ గారు విత్ ఇన్ 2-3 days ఈ సెషన్ లో నెక్స్ట్ కేబినెట్ లో పెట్టి విల్ పాస్ బిల్, పాస్ బిల్ తీసుకుందాం, కాంప్రహెన్స్ తీసుకుందాం. ఇంకా ఇది అయిన తర్వాత ఐ వాంట్ టు ఎగ్జామిన్ ఫర్దర్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పినట్టే కాకుండా ఒకప్పుడు సన్సెట్ లాస్ కూడా పెట్టాం. ఏ లా కూడా ఇండెఫినెట్ గా లేకుండా ఇది దీని లైఫ్ ఇంతే ఉంటుంది, మళ్ళీ రివ్యూ చేయాలి. అలాంటివన్నీ కూడా చేశాం. ఇప్పుడు వీ హ్యావ్ టు టేక్ టు దట్ ఎక్స్టెంట్. ఇది ఈ రెండు కూడా నెక్స్ట్ ఈ సెషన్ లో కేబినెట్ తీసుకురావాలి, అసెంబ్లీలో పాస్ చేయాలి. ఆల్ మినిస్టర్స్ ఆర్ హియర్. రిఫార్మ్ లో మనం ఎప్పుడు ముందు ఉండాలి. మొన్న కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ వచ్చిందంటే బికాస్ ఆఫ్ రిఫార్మ్ అజెండా అండ్ ఆల్సో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇందులో ఎప్పుడు ముందు ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ సమాచారమంతా సింగిల్ పోర్టల్లోకి తెచ్చామన్న చంద్రబాబు ఏఐ అప్లికేషన్ను వినియోగిస్తున్నామని తెలిపారు. అయితే ఇంకా కొందరు టెక్నాలజీ అంటే భయపడిపోతున్నారని, సరిగా వినియోగించట్లేదన్న సీఎం మనం సాంకేతిక యుగంలో ఉన్నామనే విషయాన్ని మర్చిపోవద్దని సూచించారు. నా లెక్క ప్రకారం ఆల్ డిపార్ట్మెంట్స్, ఆల్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, మినిస్టర్స్ టెక్నాలజీ అంటే భూతం మారి చూస్తున్నారు. ఇది మనకు సంబంధం లేని విషయం అనే పరిస్థితికి వచ్చారు. ఇంకా దాన్ని అసోసియేట్ అయితే నథింగ్ లైక్ దట్, ఇట్ విల్ బి ఈజీ. మీరు పనిచేసే 6-7 గంటల్లోనే వండర్స్ చేయొచ్చు. దయచేసి అందరూ అడాప్ట్ చేసుకోవాలి. ఇట్ ఈస్ ఎ రియాలిటీ. ఎవ్రీబడి హ్యాస్ టు లివ్ విత్ దిస్. టెక్నాలజీని వదిలిపెడితే ఏమీ కాదు. అది అందరి క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. కొన్ని డిపార్ట్మెంట్స్ ట్రెడిషనల్ గా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు మన మిత్ర వాట్సాప్ ఉంది. ఇంకా మోర్ దెన్ 55% హ్యూమన్ టచ్ ఉంది. వై ఇన్ని రోజులు చెప్తూనే ఉన్నాం. ఎండోమెంట్స్ అయితే ఇంకా చాలా బ్యాడ్గా ఉన్నారు. బీ క్లియర్, ఎండోమెంట్స్ చెప్తున్నాం. మళ్ళీ ఇంకొకసారి కానీ అయితే మాత్రం కరెక్ట్ కాదు. ఎవ్రీబడి హ్యాస్ టు గో త్రూ. వీలైనంత వరకు హ్యూమన్ టచ్ చేసి ఎటుగో ఆటోమేషన్. ప్లాట్ఫామ్ ఇచ్చాం, టెక్నాలజీ ఇచ్చాం. ఇంకా మీరు ట్రెడిషనల్ గానే మేము ఉంటామంటే కరెక్ట్ అప్రోచ్ కాదు ఇది. అంతర్జాతీయ ఉత్పత్తులను తయారు చేసేలా రైతుల్ని ప్రోత్సహించాలని సీఎం సూచించారు. ఉద్యాన సాగు రంగంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో 1,00,000 కోట్ల పెట్టుబడులు తీసుకురానున్నామని చంద్రబాబు వివరించారు. వైసీపీ ప్రభుత్వంలో సేద్యం దెబ్బతిని రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్న ఆయన దీన్ని చక్కదిద్దుతున్నట్లు చెప్పారు. రైతులు, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే అందుకు కారణాలు ఆడిట్ చేయాలని, తద్వారా ఆత్మహత్యల నివారణకు విధానపరమైన పరిష్కారాలు కనిపెట్టాలని సీఎం సూచించారు. గ్లోబల్ డిమాండ్ బట్టి గ్లోబల్ క్వాలిటీ మనం ప్రొడ్యూస్ చేయాలి. ఫార్మర్స్ ఆర్ వెరీ అడాప్టివ్. బట్ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే మనకు ఈ గ్లోబల్ గా ఏ మార్కెట్లో ఏ క్వాలిటీ కావాలి అనేది స్టడీ చేసుకొని ఏ ప్రోడక్ట్ డిమాండ్ ఉందో ఆ ప్రోడక్ట్ మనం పోయే పరిస్థితి ఉండాలి. ఏ రైతైనా ఆత్మహత్య చేసుకుంటే ఇమ్మీడియట్ గా ఆడిట్ చేయించండి. మనం చేయాల్సింది రిలయబిలిటీ ఆఫ్ మార్కెట్ చూసుకుంటూ ఎక్కడన్నా మన క్యాలిక్యులేషన్స్ తప్పు ఉంటే దాని మీద హ్యాండ్ హోల్డింగ్ చేద్దాం, ధైర్యంగా ఉండే కాన్ఫిడెన్స్ ఇద్దాం.
శాంతి భద్రతలపై డీజీపీ, జిల్లా ఎస్పీలతో సమీక్షించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గాలన్నారు. పోలీసింగ్లో టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగించాలన్న సీఎం గంజాయి సాగు ఉండేందుకు వీల్లేదని తేల్చి చెప్పారు. డీ అడిక్షన్ సెంటర్లతో పాటు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ద్వారా మద్యం, డ్రగ్స్ కు బానిసలైన వారిని మార్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళా భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. 16 ఏళ్లలోపు బాలబాలికలు సామాజిక మాధ్యమాలు వినియోగించకుండా నియంత్రించేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని వెల్లడించారు. బీ క్లియర్, ఉమెన్ ఈ రాష్ట్రంలో సేఫ్ గా ఉంటారు అనేది మెసేజ్. యాక్షన్ కూడా చాలా ఫర్మ్ గా ఉండాలి, డెమాన్స్ట్రేటివ్ గా ఉండాలి. బిగినింగ్ లో కొంతమంది ఇష్టానుసారంగా చేయడానికి మొదలుపెట్టారు. నౌ దే ఆర్ ఆల్ కంట్రోల్. నౌ ఎప్పుడు కూడా లీనియంట్ ఇది ఉంటే ప్రతి ఒక్కరు ఇష్ట ప్రకారం బిహేవ్ చేస్తారు. ఫర్మ్ గా ఉంటే ఆటోమేటిక్ కంట్రోల్ అవుతారు. అదే సమయంలో సోషల్ మీడియా కూడా దాన్ని కూడా మీరు క్యారెక్టర్ అసాసినేషన్ ఎక్కడున్నా ఎవరిని వదిలిపెట్టాం. అవసరమైతే ప్రత్యేకమైన చట్టం కూడా చేస్తాం. అదే మరి 16 years కూడా వర్కౌట్ చేస్తున్నారు. అది కూడా ఒకసారి హోంవర్క్ చేసి అది కూడా తీసుకొస్తే ఎక్కడ కూడా ఇష్టానుసారంగా విచ్చలబెడతనం మాత్రం ఉండడానికి వీల్లేదు. అంటే మీరు ఒక్కసారి చేయడం కాకుండా కంటిన్యూగా ఒక ర్యాలీనో, ఒక మీటింగ్ లో, ఒక అవేర్నెస్, ఒక డెమాన్స్ట్రేటివ్, ఒక యాక్షన్ తీసుకుంటానే రావాలి. మీడియాలో కూడా వస్తా ఉంటే కొంచెం భయం వస్తుంది. ప్రభుత్వ శాఖలన్నీ కేంద్ర పథకాల ద్వారా వచ్చిన నిధుల్ని తక్షణం ఖర్చు చేయాలని సీఎం ఆదేశించారు. అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల విషయంలో జిల్లా కలెక్టర్లు తక్షణం కేవైసీ చేపట్టాలన్నారు. పీడీ ఖాతాల్లో ఉన్న అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు 148 కోట్లను జిల్లా కలెక్టర్లు వినియోగించుకోవచ్చని సూచించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట్రానికి 26,000 కోట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశామని వెల్లడించారు.